కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకి పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కరివేపాకు నుంచి కాకరకాయ వరకు, చికెన్ నుంచి అల్లం వెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలే పలుకుతున్నాయి. వేసవి దెబ్బతో పాటు దిగుబడి లేక పెరిగిన ధరలతో కొనుగోలుదారులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. కూరగాయలతో పాటు చికెన్ కూడా రేటు విషయంలో పోటీ పడుతోంది. కేజీ చికెన్ 300కు చేరువలో ఉంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు కూడా వీటిని కొనలేక నేల చూపులు చూస్తున్నారు. సామాన్యులు కూరగాయలు కొనలేక, ఇటు చికెన్ తినలేక ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా ధర సెంచరీ వైపు పరుగు పెడుతోంది. రైతు బజార్లో కేజీ 50 రూపాయలు పలుకుతున్న టమాటా రిటైల్ మార్కెట్లో 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. రాబోయే రోజుల్లో దీని ధర ఇంకెంత పెరుగుతుందోనని సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మిగతా కూరగాయల పరిస్థితి ఇలానే ఉంది. పచ్చిమిర్చి కేజీ 44 రూపాయలు ఉంటే కాకరకాయ 48, బెండకాయ 60, బీరకాయ 50, కాలీఫ్లవర్ 40, క్యారెట్ 50, బంగాళాదుంపలు 40, ఉల్లిపాయలు 36, అల్లం 194, వెల్లుల్లి 220 రూపాయలు పలుకుతున్నాయి. ఇవన్నీ రైతు మార్కెట్ ధరలైతే రిటైల్ మార్కెట్లో ఇంతకు మించి ఉన్నాయి. నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని, రాబోయే రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నాయి మార్కెట్ వర్గాలు.